ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 11వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధ్వం తత్వమిత్యుత. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఈ శరీరంలోని అన్ని ఇంద్రియ ద్వారములందు ప్రకాశ రూపముకు జ్ఞానము ఎప్పుడు వెలుగుతుందో అప్పుడు సత్వగుణము పెరుగుతున్నట్లు తెలుసుకొనవలెను. ఇక్కడ నుండి రాబోయే ఈ 3 శ్లోకాలలో ఎప్పుడు ఏ గుణము వృద్ధి చెంది పనిచేస్తూ ఉంటే తెలుసుకునేదానికి గుర్తులను తెలియజేయుచున్నాడు. ఈ శ్లోకంలో సత్వగుణం వృద్ధి చెందినప్పుడు దానికి గుర్తుగా జ్ఞాన ప్రకాశము ఉంటుందని తెలియజేయుచున్నాడు. ఆత్మజ్ఞానం అంతా సత్వగుణ ప్రకాశం మూలంగా వస్తుంది. మనలో వృద్ధి చెందుతున్న గుణాలకు అనుగుణంగా మనం చేసే కర్మలు, మనకిష్టమైనటువంటి ఆహారము, మనము మాట్లాడే మాటలు, మన నడత ఉంటాయి. సాత్విక గుణము అభివృద్ధి చెందినప్పుడు మానవుడు ప్రశాంతముగా ఉంటాడు, ఉత్తమ గ్రంథములు పఠిస్తూ ఉంటాడు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. అదే విధముగా ఇంద్రియ ప్రవృత్తి కూడా సాత్వికముగా సాధుజీవిగా ఉంటాడు. ఈ విధంగా ఈ గుణములు అనేటివి మనకు ఒక కొలతను తెలియజేయడము, ప్రమాణమును కొలతను తెలియజేసేదానికి మీటర్గా పనిచేస్తుంటాయి. సాత్విక గుణ విశిష్టతకు విభీషణుని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సాత్విక గుణులు వారు చేసే ప్రసంగములలో సత్యము ప్రధానముగా ఉండేటట్టు సత్య ప్రసంగము చేస్తారు. అదేవిధముగా వారు మాట్లాడేటప్పుడు ఎటువంటి ఆడంబరము లేని ప్రశాంతంగా ప్రసంగిస్తూ ఉంటారు. మనలోని ఇంద్రియ ద్వారాలు జ్ఞానానికి గవాక్షాలుగా పనిచేస్తాయి. మనలోని ఎరుక లేదా ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగు కన్నుల ద్వారా, మాటల ద్వారా లోకానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సాత్విక గుణం గలవారు స్థిర మనస్సు కలిగి ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలతో వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీనికి ఉదాహరణగా మనము బాగుగా మాగినటువంటి తీయని మామిడి పండును తెలుపవచ్చును. శుభం భూయాత్.